హాయ్ అండి, అందరికీ నమస్కారం. సమయం రాత్రి 8 గంటలు. నాగార్జున సాగర్ డ్యామ్ మీద వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నుండి కురుస్తున్న సన్నని వర్షం తుంపరలు డ్యామ్ పైన ఉన్న లైట్ల వెలుతురులో ఒక మాయాలోకాన్ని సృష్టిస్తున్నాయి. కింద ప్రవహిస్తున్న కృష్ణమ్మ అలల సవ్వడి తప్ప అక్కడ మరే శబ్దం లేదు. రవికాంత్ తన బైక్ ఆపి రైలింగ్ పక్కన నిలబడి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే కొంచెం దూరంలో ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి అగాధం వైపు చూస్తూ ఉండడం రవికాంత్ గమనించాడు. ఆమె కట్టుకున్న లేత రంగు చీర ఆ తుంపరలకు తడిసి మెరుస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఆమె ఎవరో తెలియని ఒక ఆకర్షణలా, ఒక అపరిచిత కవితలా కనిపించింది. రవికాంత్ మెల్లిగా ఆమె వైపు వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇంత రాత్రిపూట ఈ తుంపర్లో ఒంటరిగా ఏంటి అని మర్యాదగా అడిగాడు. ఆమె నెమ్మదిగా తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన ప్రశాంతత, పెదవులపై సన్నని నవ్వు ఉన్నాయి. ప్రకృతిని చూడటానికి సమయంతో పనేముంది అంది ఆమె. రవికాంత్కు ఆమె స్వరం ఆ వర్షం తుంపరల కంటే మధురంగా అనిపించింది. అది నిజమే, కానీ ఇక్కడ ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు కదా అన్నాడు రవికాంత్. ఆమె చిన్నగా నవ్వి, భయం ఎక్కడుంటుందో అక్కడే భద్రత కూడా ఉంటుంది అన్నట్టుగా, నా పేరు సుమిత్ర అంది. నేను రవికాంత్ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు పూర్తిగా అపరిచితులు. ఆ క్షణం వరకు ఒకరి పేరు కూడా మరొకరికి తెలియదు. కేవలం ఆ వర్షం, ఆ డ్యామ్, ఆ పరిచయం, అంతే. ఏం చేస్తుంటారు రవికాంత్ గారు అని అడిగింది సుమిత్ర మళ్ళీ నీటి వైపు చూస్తూ. నేను లోకల్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. మరి మీరు అని అడిగాడు రవికాంత్. సుమిత్ర ఏదో చెప్పబోయి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె చూపు డ్యామ్ అవతలి నుండి వేగంగా వస్తున్న ఒక నల్లటి జీపు మీద పడింది. ఆమె మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. ఆ జీపు వీళ్ళ పక్కనే ఆగింది. అందులో నుండి ఇద్దరు వ్యక్తులు దిగారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో క్రూరత్వం కనిపిస్తుంది. వాళ్ళలో ఒకడు సుమిత్ర వైపు వేలు చూపిస్తూ తన జేబులో నుండి ఒక ఫోటో తీసి చూసుకొన్నాడు. ఆ తర్వాత సుమిత్ర వైపు నడుస్తూ, నువ్వు అనుకున్నంత దూరం పారిపోలేవు. అది ఎక్కడుందో మర్యాదగా చెప్పేయ్, లేదంటే ఈ రాత్రి నీకు ఆఖరి రాత్రి అవుతుంది అని గంభీరంగా హెచ్చరించాడు. సుమిత్ర భయంతో వణికిపోతూ రవికాంత్ వెనుకకు వచ్చి నిలబడింది. రవికాంత్కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కానీ ఆమె ప్రమాదంలో ఉందని మాత్రం స్పష్టమైంది. ఎవరండి మీరు? అసలు ఏమంటున్నారు? ఆమెను ఎందుకు భయపెడుతున్నారు అని రవికాంత్ ధైర్యంగా అడ్డు వెళ్ళాడు. ఆ వ్యక్తుల్లో ఒకడు రవికాంత్ చొక్కా పట్టుకొని, మధ్యలో రాకు లెక్చరర్ సాబ్, ప్రాణాల మీద ఆశ ఉంటే బైక్ ఎక్కి ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా ఈ సాగర్ నీళ్లలో కలపాల్సి వస్తుంది అన్నాడు. సాగర్ డ్యామ్ మీద వర్షం తుంపరలు ఇప్పుడు కాస్త వేగం పుంజుకొన్నాయి. రవికాంత్ ముందు నిలబడిన ఆ ఇద్దరి వ్యక్తులు మామూలు మనుషుల్లా లేరు. వారి కళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం, నోట్లో పాన్ పరాక్ నములుతూ అసహ్యంగా ఉన్నారు. వారిలో ఒకడు రవికాంత్ను పక్కకు నెట్టబోతూ, ఏయ్, ఎవర్రా నువ్వు? ఇది మా యాదగిరి బాయ్ గారి ఫ్యాక్టరీకి సంబంధించిన పంచాయతీ. మధ్యలో వచ్చి గెలికితే సాగర్ నీళ్లలో శవం కూడా దొరకదు అని గట్టిగా అరిచాడు. సుమిత్ర భయంతో రవికాంత్ చొక్కా గట్టిగా పట్టుకుంది. రవికాంత్ గారు, నన్ను వీళ్ళతో పంపకండి, వీళ్ళు నన్ను చంపేస్తారు. యాదగిరి బాయ్ తన ఫ్యాక్టరీలో చేస్తున్న అక్రమాలకు సంబంధించిన డేటా మొత్తం నేను వాళ్ళ మెయిన్ ల్యాప్టాప్ నుండి పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకొచ్చాను. అందుకే నన్ను వదలడం లేదు అని వణుకుతున్న గొంతుతో అంది. రవికాంత్కు ఒక్కసారిగా ఒళ్ళు మండింది. యాదగిరి బాయ్ అయితే తన ఫ్యాక్టరీ దాదాగిరి చేసుకోవాలి, కానీ ఇలా డ్యామ్ మీద అమ్మాయిలను భయపెట్టడం ఏంటి? పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయమంటారా అని తన మొబైల్ తీశాడు. ఆ మాట అనగానే ఆ ఇద్దరిలో ఒకడు తన కోటు లోపల నుండి ఒక చిన్న ఇనుప రాడ్ను తీశాడు. రవికాంత్ షాక్ అయ్యాడు, కానీ వెనక్కి తగ్గలేదు.
సుమిత్ర గారు, మీరు నా బైక్ ఎక్కి కూర్చోండి, నేను చూసుకుంటాను అని ఆమెను బైక్ వైపు పంపాడు. సరిగ్గా అప్పుడే ఆ నల్లటి జీబులో నుండి మూడవ వ్యక్తి దిగాడు. అతను చూడడానికి చాలా హుందాగా సూట్ వేసుకొని ఉన్నాడు. యాదగిరిబాయి దగ్గర పనిచేసే మేనేజర్లా ఉన్నాడు. అతను మెల్లిగా అడుగులు వేస్తూ రవికాంత్ దగ్గరకు వచ్చాడు. చూడు తమ్ముడు, అనవసరమైన రిస్క్ తీసుకోకు. యాదగిరిబాయి గారి జోలికి వస్తే నువ్వు ఈ ఊర్లో బ్రతకలేవు. ఆ అమ్మాయి మా ఆఫీస్ ల్యాప్టాప్ నుండి కొన్ని అత్యంత విలువైన డేటాను దొంగిలించి పారిపోతుంది. ఆ పెన్ డ్రైవ్ మాకు ఇచ్చేయి, నిన్ను వదిలేస్తాం అని నిదానంగా బెదిరించాడు. రవికాంత్ ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు. సుమిత్ర వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అబద్ధం. వీళ్ళంతా ఆ ఫ్యాక్టరీలో మనుషుల ప్రాణాలు తీసే విషపూరితమైన రసాయనాలు తయారు చేస్తున్నారు. ఆ సాక్ష్యాలన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఇది వాళ్లకు దొరికితే నన్ను నిన్ను ఇద్దరిని చంపేస్తారు అని అరిచింది. పెన్ డ్రైవా అని రవికాంత్ అడిగాడు. ఆ సూట్ వేసుకున్న వ్యక్తి నవ్వి, అది నీకు అనవసరం, పక్కకు తప్పుకో అని తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు రవికాంత్ మీదకు దూకబోయారు. రవికాంత్ తన బైక్ తాళం చెవిని గట్టిగా పట్టుకొని ఒకడి చేతిని మెలిపెట్టి తోసేశాడు. సుమిత్ర ఎక్కు అని అరుస్తూ రవికాంత్ బైక్ స్టార్ట్ చేశాడు. సుమిత్ర వెనక కూర్చోగానే బైక్ను గాలి వేగంతో డ్యామ్ మీద నుండి దూకించాడు. వెనక ఆ జీప్ కూడా అంతే వేగంగా వస్తుంది. డ్యామ్ ఎండింగ్ దగ్గర ఉన్న మలుపు తిరుగుతుండగా సుమిత్ర రవికాంత్ చెవిలో మెల్లిగా, రవికాంత్ గారు, యాదగిరిబాయ్ తన ఫ్యాక్టరీ వ్యర్థాలను నేరుగా ఈ సాగర్ నీటిలోని వదిలేస్తున్నాడు. ఆ నీళ్లు తాగితే జనాలకు రోగాలు వస్తాయని తెలిసినా వాడు ఆగడం లేదు. ఆ స్కామ్ తాలూకా మెయిల్స్, అకౌంట్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. రవికాంత్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వామ్మో, ఎంత ధైర్యం నీకు అని బైక్ స్పీడ్ పెంచాడు. సరిగ్గా అదే సమయంలో వెనక నుండి వచ్చిన జీప్ రవికాంత్ బైక్ను బలంగా గుద్దింది. జీప్ బలంగా గుద్దడంతో రవికాంత్ బైక్ అదుపు తప్పి డ్యామ్ మెయిలింగ్ వైపు దూసుకెళ్ళింది. టైర్ల రాపిడికి రోడ్డు మీద నిప్పు కణికలు రాలాయి. సరిగ్గా మెయిలింగ్ను ఢీకొనే క్షణంలో రవికాంత్ బ్రేక్ వేసి బైక్ను ఆపగలిగాడు. కానీ ఆ కుదుపుకు సుమిత్ర పక్కకు పడిపోయింది. ఆ నల్లటి జీపులో నుండి ఆ ముగ్గురు వ్యక్తులు కిందికి దిగారు. వర్షం తుంపరులు ఇప్పుడు చినుకులుగా మారి రవికాంత్ ముఖాన్ని తడుముతున్నాయి. రవికాంత్ తన బైక్ పక్కన పడేసి సుమిత్ర దగ్గరకు పరిగెత్తాడు. ఆమె మోకాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. కానీ ఆమె చేతిలో ఉన్న ఆ పెన్ డ్రైవ్ను మాత్రం ప్రాణం కంటే మిన్నగా పట్టుకొని ఉంది. ఏయ్, ఏమనుకుంటున్నారా? చంపేస్తారా అని రవికాంత్ కోపంగా ఊగిపోయాడు. ఆ సూట్ వేసుకున్న మేనేజర్ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు. చూడు రవికాంత్, నువ్వు ఒక సామాన్యమైన లెక్చరర్వి. ఆ పెన్ డ్రైవ్ మాకు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాం. యాదగిరిబాయి గారికి అడ్డొస్తే ఈ సాగర్ లోయల్లో నీ శవం కూడా దొరకదు అని గన్ తీసి రవికాంత్ వైపు గురిపెట్టాడు. రవికాంత్ షాక్ అయ్యాడు. గన్ చూడగానే ఒక్క క్షణం రక్తం గడ్డు కట్టుకుపోయింది. సుమిత్ర వణుకుతూ, రవికాంత్ గారు, ఇది వీళ్లకు దొరికితే వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. యాదగిరిబాయి ఫ్యాక్టరీ మెయిన్ ల్యాప్టాప్ నుండి నేను తీసి ఈ డేటా బయటపడితే వాడు జైలుకు వెళ్ళడం ఖాయం అని ధైర్యంగా చెప్పింది. ఇస్తావా చస్తావా అని మేనేజర్ గన్ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. రవికాంత్ తన మెదడుకు పదును పెట్టాడు. సుమిత్ర కిందకు చూడు అని అరిచాడు. ఆమె వెనక్కి తిరిగేలోపే రవికాంత్ చేతిలో ఉన్న హెల్మెట్ను తీసి గన్ పట్టుకున్న వాడి మొహం మీదకు బలంగా విసిరాడు. ఆ దెబ్బకు వాడి తూలి కింద పడబోతుండగా రవికాంత్ సుమిత్ర చేయి పట్టుకొని డ్యామ్ కింద ఉన్న ఒక పాత ఐరన్ మెట్ల మార్గం వైపు పరుగు తీశాడు. పట్టుకోండిరా అని పైన ఉన్న వాళ్ళు అరుస్తూ వెనుకపడ్డారు. చీకటిగా ఉన్న ఆ ఇనుప మెట్ల మీద వర్షం నీరు ప్రవహిస్తుంది. సుమిత్ర ఆయాసపడుతూ, రవికాంత్ గారు, ఆ పెన్ డ్రైవ్లో సాగర్ నీటిని విషపూరితం చేస్తున్న కెమికల్స్ ఫార్ములాలు ఉన్నాయి. వీళ్ళు డబ్బు కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అంది.
రవికాంత్ ఆమెను ఒక మూలకు తీసుకెళ్ళి, సుమిత్ర, నువ్వు ఇక్కడే ఉండు, నేను వాళ్లను డైవర్ట్ చేస్తాను. నువ్వు ఎలాగైనా మెయిన్ రోడ్కు వెళ్ళి పోలీసులకు ఈ పెన్ డ్రైవ్ అందించు అన్నాడు. వద్దు రవికాంత్ గారు, మిమ్మల్ని వదిలి వెళ్ళను అంది సుమిత్ర కళ్ళల్లో నీళ్లతో. సరిగ్గా అప్పుడే పైన టార్చ్ లైట్ల వెలుతురు వీళ్ల మీద పడింది. అక్కడే ఉన్నారు, షూట్ చేయండి అన్న కేక వినిపించింది. షూట్ చేయండి అన్న కేక వినబడగానే రవికాంత్ క్షణం కూడా ఆలోచించలేదు. సుమిత్రను పక్కనే ఉన్న ఒక పాత ఐరన్ పిల్లర్ వెనకకు లాగి పడేశాడు. ధమ్ ధమ్ అంటూ 2 బుల్లెట్లు ఆ ఇనుప స్తంభానికి తగిలి నిప్పు కణికలు రాలాయి. గాలిలో గన్ పౌడర్ వాసన, వర్షం తుంపరల చల్లదనం కలిసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. సుమిత్ర, ఆ పెన్ డ్రైవ్ జాగ్రత్త. వీళ్ళు నిన్ను పట్టుకుంటే ఆ సాక్ష్యం నాశనమైపోతుంది. నువ్వు ఎలాగైనా ఆ చీకట్లో కలిసిపోయి మెయిన్ గేట్ వైపు వెళ్ళు. నేను వీళ్ళని ఇక్కడే ఆపుతాను అని రవికాంత్ ఆమె కళ్ళల్లోకి చూసి గంభీరంగా చెప్పాడు. వద్దు రవికాంత్ గారు, వాళ్ళ దగ్గర గన్ ఉంది అని సుమిత్ర వణికిపోతూ అంది. పర్లేదు, నాకు ఈ డ్యామ్ నరనరాలు తెలుసు, నువ్వు వెళ్ళు అని రవికాంత్ ఆమెను పంపించి తన చేతికి దొరికిన ఒక పాత గ్రీజు డబ్బాను తీసి మెట్ల మీదకు విసిరాడు. ఆ టార్చ్ లైట్లు పట్టుకొని కిందకు దిగుతున్న యాదగిరిబాయి మనుషులు ఆ గ్రీజు మీద కాలు వేసి దబీమని కింద పడ్డారు. ఆ గ్యాప్లో రవికాంత్ ఒకడి మీదకు దూకి వాడి చేతిలో ఉన్న టార్చ్ లైట్లు లాక్కొని వేరే వైపు విసిరాడు. వాళ్లను తప్పుదోవ పట్టించడానికి చీకట్లో రాళ్ళు విసురుతూ శబ్దాలు చేశాడు. అటు వెళ్ళాడు, పట్టుకోండి అని వాళ్ళు రవికాంత్ వెనక పడ్డారు. సుమిత్ర ఆ చీకటిని ఆసరాగా తీసుకొని ఆ పెన్ డ్రైవ్ను తన చీర కొంగున గట్టిగా ముడేసుకొని మరోవైపుకు పరుగు తీసింది. కానీ ఆ సూట్ వేసుకున్న మేనేజర్ తెలివైనవాడు. వాడు రవికాంత్ వెనక వెళ్లకుండా సుమిత్ర వెళ్తున్న అడుగుల చప్పుడు విని ఆమె వైపు గన్ గురిపెట్టాడు. ఆగు సుమిత్ర, ఒక్క అడుగు వేసిన ఈ గుండె నీ తలలో నుంచి దూసుకెళ్ళిపోతుంది అని గర్జించాడు. సుమిత్ర స్తంభించిపోయింది. రవికాంత్ ఇది గమనించి పక్కనే ఉన్న ఒక భారీ ఇనుప గొలుసును పట్టుకొని ఊగుతూ వచ్చి ఆ మేనేజర్ను ఖండించి ఒక తన్ను తన్నాడు. ఇద్దరూ కలిసి డ్యామ్ కింద ఉన్న ఒక పాత ఇన్ఫెక్షన్ గదిలోకి దొర్లిపడ్డారు. గదిలో చీకటి, కేవలం మెరుపుల వెలుతురు మాత్రమే. ఆ మేనేజర్ గన్ కోసం వెతుకుతుంటే రవికాంత్ వాని మీద పడి పిడుగుద్దుల వర్షం కురిపించాడు. యాదగిరిబాయికి చెప్పు, లక్షల మంది తాగే నీళ్లలో విషం కలిపేవాడికి సాగర్ గర్భమే శ్మశానం అవుతుందని. రవికాంత్ అరుస్తూ వాడిని గోడకేసి కొట్టాడు. కానీ ఆ మేనేజర్ జేబులో నుండి ఒక చిన్న కత్తి తీసి రవికాంత్ పొట్టలో పొడవబోయాడు. రవికాంత్ వాని చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతున్నాడు. ఇద్దరి మధ్య ప్రాణ సంకటమైన పోరాటం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే బయట జీపుల సైరన్ శబ్దం వినిపించింది. ఆ గదిలో రవికాంత్ మేనేజర్ మధ్య పెనుగులాట జరుగుతుండగా బయట జీపుల సైరన్ శబ్దం డ్యామ్ పరిసరాలను వణికించింది. రవికాంత్ తన శక్తినంతా కూడగట్టుకొని ఆ మేనేజర్ కత్తి పట్టుకున్న చేతిని మెలితిప్పి నేలకేసి కొట్టాడు. సరిగ్గా అదే సమయంలో తలుపులు బద్దలయ్యాయి. లోపలికి దూసుకొచ్చింది పోలీసులు కాదు, సాగర్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు వెనకే సుమిత్ర పరుగున వచ్చింది. రవికాంత్ గారు, పట్టుకోండి, వాడి దగ్గర గన్ ఉంది అని అరిచింది. మేనేజర్ తప్పించుకోబోతుండగా సెక్యూరిటీ గార్డులు వాడిని చుట్టుముట్టారు. బయట వర్షం తుంపరలు ఆగిపోయాయి. మేఘాల చాటు నుండి చంద్రుడు బయటకు వచ్చి సాగర్ నీటిపై తన వెలుగులు ప్రసరించాడు. సుమిత్ర ఆ పెన్ డ్రైవ్ను సెక్యూరిటీ ఆఫీసర్కు అందిస్తూ, సార్, ఇందులో యాదగిరిబాయి ఫ్యాక్టరీలో జరుగుతున్న వినాశనం అంతా ఉంది. వాడు సాగర్ నీటిని విషపూరితం చేస్తున్న రిపోర్టులు, అకౌంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వెంటనే వాడిని అరెస్ట్ చేయండి అంది. రవికాంత్ గాలి పీల్చుకుంటూ మెల్లిగా గోడకు ఆనుకొని కూర్చున్నాడు. సుమిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది. రవికాంత్ గారు, మీకు ఏమైంది? రక్తం వస్తుంది అని ఆందోళనగా తన చీర కొంగుతో
అతని గాయాన్ని తుడిచింది. పర్లేదు సుమిత్ర, సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఈ చిన్న గాయం పెద్ద విషయం కాదు. ఆ పెన్ డ్రైవ్ సేఫ్గా ఉంది కదా, అదే చాలు అని రవికాంత్ నవ్వాడు. తెల్లవారేసరికి యాదగిరిబాయిని పోలీసులు వెంబడించి పట్టుకొన్నారు. వాని ఫ్యాక్టరీ సీజ్ చేయబడింది. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా ఆధారంగా లక్షల మందికి అందే కృష్ణా నీరు కలుషితం కాకుండా అడ్డుకోగలిగారు. మర్నాడు సాయంత్రం సాగర్ వ్యూ పాయింట్ దగ్గర రవికాంత్, సుమిత్ర మళ్ళీ కలిశారు. ఈసారి అక్కడ భయం లేదు, గన్నులు లేవు, కేవలం ప్రశాంతమైన గాలి ఉంది. రవికాంత్ గారు, ఆ రాత్రి మీరు నాకు అపరిచితుడిగా పరిచయం అయ్యారు. నా ప్రాణాలు కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అని సుమిత్ర తల వంచుకుంది. రవికాంత్ నవ్వి, ప్రకృతిని చూడడానికి సమయంతో పనేముంది అని ఆ రాత్రి అన్నావు కదా సుమిత్ర. మరి మన ఈ కొత్త ప్రయాణానికి సమయం ఎప్పుడు అని అడిగాడు. సుమిత్ర మొహమాట పడుతూ నవ్వింది. ముందు ఈ గాయం తగ్గనివ్వండి, తర్వాతి భాగం మొదలవుతుంది అని ఆట పట్టించింది. ఆ వర్షం కురిసిన రాత్రి మొదలైన వారి తొలి కలయిక సాగర్ డ్యామ్ సాక్షిగా ఒక అందమైన ప్రేమ కథగా, ఒక గొప్ప సాహసంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.